ఫోటోలో కనిపిస్తున్న బుడతడు ఎవరో మీకు తెలుసా? ఇది 5 సంవత్సరాల వయసులో తీసిన ఫోటో. చెప్పడం ఎందుకు, మీరే చూద్దురు గాని. ఈ ఫోటో 18 సంవత్సరాల ముందు తీసినది అయినా ఇంకా బాగా పెద్దయ్యాక తీసిన ఫోటో చూస్తే చాలా బాగా గుర్తుపట్టగలరు. మెడలో కెమెరా ఉంది కాబట్టి ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నారు, కానీ ఈయన ఫోటోగ్రాఫర్లకే పెద్ద గురువు. అందుకే ఫోటోగ్రఫీ ఫ్యాకల్టీ అంటారు. కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజీలో కమ్యూనిటీ పాలిటెక్నిక్ స్కీమ్ ద్వారా 3 నెలల కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి పరీక్ష పెట్టి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికెట్లు నేటి యువతరానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. సరే కానీ మరింత లోతుగా తెలుసుకోవాలంటే మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. కేసీఎస్ రావు ఎవరి కేసీఎస్ రావు? ఇతనిలో గల ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీక్షించండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి పూర్తి వివరాల్లోకి వెళ్దామా? కుసుమ చంద్రశేఖరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన కేసీఎస్ రావు అనగా కుసుమ చంద్రశేఖరరావు కొత్తగూడెంతో పాటుగా పరిసర ప్రాంత ప్రజలకు ఫోటోగ్రఫీని ప్రేమించే ప్రతి వ్యక్తికి ఈయన పేరు అంటే తెలియని వారు ఎవరు ఉండరనుకుంటా. ఎందుకంటే ఆయనకు ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. ఆయన శ్వాసలో, ఆయన ధ్యాసలో ఫోటోగ్రఫీనే. ఉదయం లేచింది మొదలు పట్టుపరుపులపై పవలించే వేల వరకు ఫోటోగ్రఫీ రంగంపైనే ఆయన ఆలోచనలు. 7-10 వయసు దాటినా ఇప్పటికీ యుక్త వయసు కుర్రాడిలా మెడలో కెమెరా వేసుకొని తన కెమెరాలో చక్కటి చిత్రాలను బంధిస్తూ ఉంటాడు. అందుకే చిత్రం ఎప్పటికీ నిలిచిపోతుందలా. ఆ చిత్రంలోనే ఆయన పేరు కూడా ప్రతి ఫోటోగ్రాఫర్ గుండెల్లో నిలిచిపోయింది అనడంలో సందేహమే లేదు. వ్యాపార దృక్పథంతో కాకుండా ఎంతో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు తీయడం ఆయన హాబీ. ఇదంతా మీకెందుకు చూపిస్తున్నామంటే ఆయనలో ఉన్న ప్రతిభ ఆయనలోనే ఉంచుకోకుండా, ఆయనలోనే దాచుకోకుండా, ఆయనతోనే అంతరించిపోకుండా ఒక మంచి ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఫోటోగ్రఫీ సేవలు అందిస్తూ ఈ ఫోటోగ్రఫీ రంగానికి యువ ఫోటోగ్రాఫర్లను ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి తన శిష్యులుగా చేసుకొని ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకొని ఆర్థికంగా స్థిరపడేలా చేసిన ఘనత ఒక్క కేసీఎస్ రావుకే దక్కుతుందని అనడంలో సందేహమే లేదు. ఇలాంటి మంచి వ్యక్తి కోసం తెలియజేయడం, తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మరి ఎందుకు ఆలస్యం? మరిన్ని పూర్తి విషయాలు తెలుసుకునే ముందు ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి ముందు తెలుసుకుందాం. కుసుమ చంద్రశేఖరరావు అందరూ వాడుకలో కేసీఎస్ రావు అని పిలుస్తారు. కే అంటే కుసుమ, సి అంటే చంద్ర, ఎస్ అంటే శేఖర్. చివరి చంద్రశేఖరరావులో చివరి 2 అక్షరాలు రావు కలిపి కేసీఎస్ రావు అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇతను 1949 ఫిబ్రవరి 20వ తారీఖున చెర్ల వెంకటాపురం గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గారు శ్రీ కుసుమ పుల్లయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు. తల్లి అనసూయమ్మ గారు గృహిణిగా ఉంటూ ఇంటి బాధ్యతలు నిర్వహించేవారు. కుసుమ పుల్లయ్య, అనసూయమ్మ దంపతుల సంతానంలో పెద్దవాడు కేసీఎస్ రావు. ఇలా కాలచక్రం ముందుకు ఉరకలేస్తుండగా కాలంతో పాటుగా కేసీఎస్ రావు వయసు పెరుగుతూ చదువుకునే వయసు రానే వచ్చింది. కేసీఎస్ రావు విద్యాభ్యాసం అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి చేశారు. నర్సరీ విద్య మొదలుకొని ప్రాథమిక హై స్కూల్,
ఎస్ఎస్సి, ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఇలా ఉన్నత చదువులన్నీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్దాపురం, సార్లకోట, రాజమండ్రి, కాకినాడలో కొనసాగింది. ఇంటర్ విద్య అంతా కూడా రాజమండ్రి గవర్నమెంట్ కళాశాలలో పూర్తి చేశారు. బిఎస్సి పిఆర్ కాలేజీ కాకినాడలోను, WMA ఉస్మానియా యూనివర్సిటీలోను పూర్తి చేశారు. డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ JNTU అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని JNTU కళాశాలలో తనకెంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ పట్ట కైవసం చేసుకున్నారు. ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకొని JNTU కళాశాలలో KCS రావు గారు సంపాదించిన ఫోటోగ్రఫీ డిప్లొమా సర్టిఫికెట్స్తో పాల్వంచ స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థలో 1979లో ఉద్యోగం సంపాదించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు KCS రావు గారి విద్యాభ్యాసం మొదలు ఉద్యోగం సంపాదించే వరకు తెలుసుకున్నాం. మరి ఆ భగవంతుడు KCS రావు గారికి ప్రసాదించిన నిండు 100 ఏళ్ల జీవితానికి తన వైవాహిక జీవితంలో ఎంటర్ అయిన గృహలక్ష్మిగా, జీవిత భాగస్వామిగా, తన హృదయ కోవెలలో కొలువైన లైఫ్ పార్ట్నర్ కోసం తెలుసుకోవాల్సిందే. మరెందుకు ఆలస్యం, అది కూడా చూసేద్దామా? 1980 సంవత్సరంలో భయ్య విమలాదేవితో కాకినాడ పట్టణంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన 20 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరంలో స్పాంజ్ ఐరన్లో చేసిన కొలువు నుండి పదవి విరమణ చేశారు KCS రావు గారు. మన కథలోని మన హీరో రిటైర్డ్ అయిన తర్వాత సేవా దృక్పథంతో 10 మందికి తన విద్యను పంచాలని, తనతోనే ఈ విద్య అంతం కాకూడదని కొన్ని వందల మందికి ఫోటోగ్రఫీ ఉచిత శిక్షణా శిబిరాలు కొనసాగించారు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈయన వయస్సు 75 సంవత్సరాలు దాటినా సేవా కార్యక్రమాలలో నవ యవ్వనుడిలా కొనసాగుతూ ఉండడం వల్ల ఈయన వయస్సు కనిపించదు. దానికి ముఖ్య కారణం మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మాస్టర్ ఎక్కిరాల అనంత కృష్ణమాచారి గారి ఆశీస్సులతో, గౌరవనీయులైన శ్రీ గంటికోట రవిచంద్ర గారి పరిచయ భాగ్యంతో వారు ఉచిత హోమియో సేవలో తరిస్తూ అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలను ఫోటోలు తీస్తూ తగిన రీతిలో ఫోటోలకు క్యాప్షన్స్ రాస్తూ అందరి మన్ననలను పొందడం, ముఖ్యంగా బుజ్జి మాస్టర్కు చాలా దగ్గర అయ్యి ఆయన ప్రేమను పొందడం జరిగింది. మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థలో అందరి ప్రేమను చూరగొనడం జరిగింది. అందుకే మాస్టర్ గారి ఆశీస్సులతో 75 సంవత్సరాలు దాటినా నిత్య యవ్వనుడిలా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారు. దానికి కారణం ఆయన చేస్తున్న సేవలు, పుణ్యకార్యాలు వగైరా. ఇక చాలు, ఎక్కువ పొగిడితే ఆయుక్షీణం. ఆ భగవంతుడి ఆశీస్సులు ఈయనపై కుమ్మరిస్తూ 10 కాలాలు చల్లగా ఉండాలని, ఇంకా ఎన్నో సేవలు కొనసాగాలని కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.